సార్ ఇప్పుడు కొంతమంది మెమరీ లాస్ అవుతుంటారు కదా, వాళ్ళకు కూడా సర్జరీ అవసరమా లేదా ఇంకేమైనా ట్రీట్మెంట్స్ ఇస్తారా వాళ్ళకి? మెమరీ లాస్ పేషెంట్స్కి పర్సే అంటే ఆ కండిషన్ కంటూ సర్జరీస్ ఏమి ఉండవండి. ఏమన్నా కండిషన్స్ లైక్ ఇందాక చెప్పినట్టు ట్యూమర్స్ వీటి వల్ల ఏమన్నా కంప్రెషన్ అయ్యి వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటే మాత్రం సర్జరీ అవసరం ఉంటుంది. పర్సే ఫర్ మెమరీ లాస్ కంటూ సపరేట్గా సర్జరీస్ అంటూ ఏం లేవండి. కానీ కొన్ని లైక్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఇట్లాంటి వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెంచడానికి, వాళ్ళ ఆలోచన శక్తి పెంచడానికి కొన్ని పజిల్స్ ఇవ్వడం, కొన్ని టాస్క్స్ ఇవ్వడం ఇలా చేస్తుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సో ఈ థెరపీస్ ఇచ్చి వాళ్ళని రికలెక్షన్ లైక్ పాస్ట్ ఈవెంట్స్ రికలెక్ట్ చేయడము, వాళ్ళు ముందు లైఫ్లో ఏమైనా ఈవెంట్స్ గుర్తున్నాయా లేదా ఇట్లా ఇవ్వడము, కొన్ని పజిల్స్ ఇవ్వడము, కొన్ని టాస్క్స్ ఇవ్వడము. దిస్ ఈజ్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సో దానికంటూ సపరేట్గా మందులు కూడా మెమరీ లాస్ కంటూ ఏమీ ఉండవండి. కానీ వీ సమ్టైమ్స్ ప్రిస్క్రైబ్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్ కొన్ని న్యూరోప్రోటీన్ మందులు ఉంటాయి, అవి ఇచ్చి ట్రై చేస్తూ ఉంటాం. అంతేగాని మెమరీ లాస్ కంటూ సపరేట్గా ఆపరేషన్లు మందులు అలా ఏమి ఉండవండి. సో నౌ ద రీసెంట్ థింగ్ ఈజ్ ఫర్ మెమరీ లాస్ ద బెస్ట్ థింగ్ ఈజ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఓకే సార్, అసలు బ్లడ్ క్లాట్స్ ఎందుకు అవుతాయి అంటే ఏ రీజన్స్ వల్ల అవుతుంది, అది ఎలా క్యూర్ అవుతుంది? బ్లడ్ క్లాట్స్ అనేవి నార్మల్గా మన మెదడులో ఉన్న బ్లడ్ సప్లై ఉంటుంది కదండి, ఆర్టరీస్ వీన్స్లో, వాటిల్లో కొవ్వు పేరుకోపోవడం వల్ల బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే వెజల్స్ లైక్ మన మెదడుకి సప్లై చేసే ఏరియాలో ఏ వెజల్లో అయితే బ్లాక్స్ ఉంటాయో, క్లాట్స్ ఉంటాయో ఆ ఏరియాకి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎ స్ట్రోక్. మన మామూలు టర్మినాలజీలో పక్షవాతం అంటారు చూడండి, అలా డెవలప్ అవుతుంది. సో ఈ బ్లడ్ క్లాట్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయంటే మెయిన్ మోస్ట్ కామన్ కాజ్ ఇన్ టుడేస్ లైఫ్ ఈజ్ స్మోకింగ్. స్మోకింగ్ ఇస్ అ వెరీ కామన్ ఫ్యాక్టర్ అండి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడానికి. ఒబేసిటీ, కొన్ని ఫీమేల్స్ హూ ఆర్ ఆన్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ టు అవాయిడ్ ప్రెగ్నెన్సీ, వీటి వల్ల మళ్ళీ బ్రెయిన్ ఆల్రెడీ పేషెంట్స్కి ఏమైనా బ్రెయిన్ యాక్సిడెంట్స్ అయినప్పుడు బ్రెయిన్లో ఇంజురీస్ అయిన వాళ్ళకి, అథెరోస్క్లెరోసిస్ వల్ల, వీటి వల్ల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయండి. సో దే లీడ్ టు ఇష్కెమిక్ స్ట్రోక్స్ ఇన్ ద బ్రెయిన్. బ్లడ్ క్లాట్స్ వల్ల ఏమవుతుందంటే నేను ముందుగా చెప్పినట్టు ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఏదైతే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిందో దాన్ని మనం ఏం చేయలేమండి. సో ఈ బ్లడ్ క్లాట్స్ తగ్గడానికి వేరే ఇంజెక్షన్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సో ఫాలోఅప్లో మళ్ళీ యాంజియోగ్రామ్, వీనోగ్రామ్ చేసుకొని ఆ క్లాట్స్ తగ్గాయా లేదా చూసుకుంటుంటాం మామూలుగా. సో ఈ ట్యాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో కొద్దిగా లాంగ్ టర్మ్ పేషెంట్స్ వాడాల్సిన అవసరం ఉంటుందండి.